నమస్కారం. మనీ మార్పులో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను చూస్తున్నది నేను ఇండియాలోనే నేను కంట్రీలో ఉన్నాను. దుబాయ్‌లో ఉన్నాను. ఈ జీడీ రికార్డ్ చేస్తున్నాను. ఉన్నాం మార్కెట్ ఉంటుందనుకుంటున్నాను. హాఫ్ అన్ అవర్ ఉంటుంది. ఇట్స్ హోల్ డే మార్కెట్. హోల్ డే మార్కెట్ పిఎస్ఆర్ దాని మినిస్టర్ ట్రేడ్ అవుతుందని. ఎందుకని చూద్దాం. ఓకే. మార్కెట్ తరగా పాజిటివ్ యూఫోరియా ఒక వారం మని అయిపోయిందనుకుంటాను. ఇవాళ మా ఇవాళ మార్కెట్ ఇందాక పట్టుకొని ఉంచినటువంటి ఎన్ని రోజులకి అలా వస్తారని చూద్దాం. నచ్చతంబర్ మాత్రం మళ్ళీ రివర్స్ అవుతున్నారని చూడాలి. నాటుకి ఇవాళ ఫ్లాగ్స్ యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ చాలా ఎక్కువగా పడింది. 9 ప్రెషర్‌లో ఉన్నాయి. అలాంటి ఇవాళ మార్కెట్ బ్యాడ్‌జే పాజిటివ్ ఉంది. హైకి స్టాక్‌ని దొరకదా పేరుగా ఉంచేస్తున్నారు. బోన్ 2 రోజులు పడింది. ఓకే. ఇవాళ రూ. 75 పడింది. రూ. 75 పెరిగింది. మార్కెట్ ఏమో బ్యాడ్లీ పాజిటివ్. మైకి ఎంఎస్ ఏమో 1.5% టాప్ ఆటో, ఫార్మా, ఎఫ్ఎంసీసీ, మెటల్ ఇవన్నీ పాజిటివ్‌లో ఉంచారు. మేము చూసాం ఐటీ ఏమో 1.6% పాజిటివ్ ఉంచారు. ఐటీ పెద్దల నుంచి ఐటీ పెరిగి ఉంచి ఐటీ మీద మాట్లాడడం పెంచొచ్చారు. ఇది ముందే మనం సెన్స్ చేసి ప్రేరణ జరప క్లయింట్స్ అనేమో మనం మిగుతున్న కొద్ది లోయెస్ట్ పాయింట్‌లో ఇన్ఫీస్, టీసీఎస్‌కి హెచ్‌ది కంటెస్ట్ చేసాం. రిపోర్ట్ ఏం చెప్తున్నారు? ఓకే. ఒక లోయెస్ట్ పాయింట్ నుంచేమో 14, 15% ప్రాఫిట్‌లో ఉందండి. మన కాల్ ఏమో షార్ట్ టర్మ్ రైట్ ఉంది. మేరీ లాంగ్ టర్మ్‌లో కూడా రైట్‌గానే ఉంటుంది. ఇదేమో 3 ఆఫ్ దెమ్ మనకు పాజిటివ్ డిస్టర్బెన్స్ మార్కెట్‌లో అన్ని స్టాక్స్ ఏమో ఒక పాజిటివ్ డిస్‌లో ఉంది. ఓన్లీ సన్నమైన ఐడీఎఫ్‌సీ అండ్ ఫెడరల్ బ్యాంక్ ఏమో నెగెటివ్‌లో ఉంది. సన్నమైన ఇంకా 10% కరెక్ట్ అయింది. డౌన్ దీంట్లో ఉంది. అవసరంతోనే ఎంటర్ అవ్వకండి. నేను ముందే చెప్తున్నాను ఇది మొండి సూది. 20% పడింది. తనువానికి ఏ భారం ఏ ప్రాబ్లమ్ కూడా లేదు. ఈరోజు తగ్గమైన కూడా మనం కన్సిడర్ చేయం. వెయిట్ చేస్తాం. మన టపాస్ విస్క్ మీద దాని పాజిటివ్ ఉన్నది. హీరో మోటార్స్ కర్ణాటక మనకు వెరీ గుడ్ రిజల్ట్స్ వచ్చింది. విప్రో, ఇన్ఫోసిస్, మహీంద్రా, హెచ్సిఎల్, కనాన్ డ్యూరస్, టీసీఎస్, బజాజ్ ఆటో, అని మీదకే ఉన్నాయి. సో కొంచెం పంటల ప్రభాస్ అంతేమో బ్యాలెన్స్‌గా మీదనే ఉంది. మనం ఎప్పుడు ఎలా కన్సిడర్ చేస్తామంటే ఒక సైడ్ పడి ఒక సైడ్ తగ్గి ఇంకో సైడ్ పెరిగి మనం బ్యాలెన్స్‌గా ఉంటాం. మార్కెట్ మన బ్రదర్ ఇంపాక్టెడ్ మన లాంగ్ టర్మ్. నేను ఒక పెద్ద క్లయింట్‌తో కూడా వచ్చాడు. ఓకే. అతను నేను చెప్తున్నాను 7 సంవత్సరాలు మీతోని ట్రావెల్ చేసాం. నేను మనం మార్కెట్‌ని బీట్ చేస్తున్నాం సార్ అని. 7 సంవత్సరాలు నాకు తెలిసిన వరకు షార్ట్ టర్మ్ అది. ఇంకో 10 ఇయర్స్ సంవత్సరాల పోర్ట్‌ఫోలియో చూసారంటే తల్లు తిప్పినట్టే ఉంటుంది. ఓకే. అరే అని చెప్పి నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలామంది నాకు మనీ బార్ గురించి అడుగుతున్నారు. ఇన్‌ఫాక్ట్ నేను సాఫ్ట్‌వేర్ గురించి మాట్లాడనమ్మదు. అప్పుడు మ్యాథ్స్ ఏమో 2 వైవిఎస్ సైన్స్ అని. మనీ ఫార్మ్ ఏమో 75 హాస్పిటల్ మేనిఫిస్తున్నారు. అందుకే అడుగుతున్న వాల్యుయేషన్ ఎక్స్‌ట్రీమ్‌లీ హై. 45 టైమ్స్ ఎర్నింగ్స్ అడుగుతున్నారు. 13 టైమ్స్ మొత్తం ఫిల్ అయింది. దిస్ చేసి మేజర్ ఫండ్ సబ్స్క్రైబ్ చేస్తాను. డ్రీమ్ మార్కెట్‌లో 2% ఉంది. మామూలు ఐపీఓ బిగినర్స్‌కి ఈ ఐపీఓ కూడా లైమేస్. కానీ మార్నింగ్ ర్యాకేజ్ కొంచెం ఏదైనా వస్తుందని చూసామంటే కంపల్సరీగా రాదు. కోవిడ్ వల్ల అది కంప్లీట్‌లీ అవాయిడ్ చేయడం అనేది బెటర్. అది నా ఒపీనియన్. ఇంకో దృష్టి ఏంటంటే ఒక చాలా క్వాంటిటీలోని ఓకే. డౌన్ అయింది మార్కెట్ మీరు కన్సిడర్ చేయొచ్చు. నేను అవసరం పడి నేను ప్లాన్ ప్రకారం 2 పెద్ద కంపెనీస్ రిజల్ట్స్ వస్తున్నది. ఈ 3 పటాస్ లిస్ట్ కంపెనీస్‌కి రిజల్ట్స్ వస్తున్నది. టాటా స్టీల్ వస్తున్నది. మహీంద్రా వస్తున్నది. మహీంద్రా కూడా ఒక కాలం పొటాష్ లిస్ట్‌లో ఉంటుంది. టాటా స్టీల్ కూడా పొటాష్ లిస్ట్‌లో ఉన్న కంపెనీ అది. 2 గుమిసూదమైన కంపెనీ ఇప్పుడు. లాస్ట్ ఎక్సైడ్ ఇండస్ట్రీ కూడా వస్తున్నది. రేంజ్‌లో మాకు కన్సిడర్ చేసిన రేంజ్ ముందు. ఇప్పుడేమో గుమిసూదగా మారిన కంపెనీ అది. దీనివల్ల అది కూడా చూద్దాం. షేర్ ఆఫ్ ఫైనాన్స్ ఎస్పెషల్లీ రిటైల్ ఫైనాన్సింగ్ ఎలా ఉందన్నది మనకి చెప్తుంది బజాజ్ ఫైనాన్సింగ్. హైలో రిజల్ట్స్ ఒక పర్సెంట్. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఏం చేశారంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచలేదు, తగ్గించలేదు. కానీ ఇంప్రెసివ్ ప్రైస్‌కి చాలా ఎలివేటెడ్‌గా ఉంది. అలాగని ఒక వార్నింగ్ మాత్రం ఇచ్చారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేటు పెంచడానికి అవకాశం ఉంది.
He's gonna budget the Mrs. 6.7 క్రెడిట్ కాలర్ అది మన బ్యాలెన్స్ షీట్‌లోని. అది తర్వాత సింక్ చేస్తావు. మనకు ఒక కమిటీ చేశారు. నువ్వు వదిలేసిన మనిషి రఘురామరాజన్ అమెరికా అతను తీసుకొని వెళ్ళి, "ఈ ఊర్లో వద్దన్నప్పుడు తరాడు బాస్ అమెరికా మీరు అడ్వైస్ చేయమనని." ఆమెకేమో తీసుకెళ్ళి లోన్ ఉంచారు. వెనకేమో మనీ 90కి వెళ్ళిపోయింది. మధ్యలో మొన్నేమో 90 మీద వెళ్ళిపోయిందిగా. వెనక లెక్చర్‌కి అవుతున్నది. ఇండియా వాస్కెట్ 95 మీద అవుతుంది. రూపాయి ప్రెషర్‌లో ఉంటుంది. ఇండియన్ స్టాక్స్ కూడా ప్రెషర్‌లో వస్తాయి. అమెరికా ఇరాన్ మీద బాంబేసింది. ఇరాన్ మళ్ళీ బాంబేశారు. ఇంక మేమైతే ఏం చేస్తాం చూడు అన్నట్టుగా అని చెప్తున్నారు. దీనివల్ల ఈ కాంటెస్ట్ ఏమో ఇంటెన్సిఫై అవుతున్నది. ఈ కాంటెస్ట్ మేము ఎమ్మెల్యే ఉండడం అదే పెద్ద ప్రాబ్లం. అలాగే ఇది ఏమో రెడ్ సీ క్రాప్ లాస్ట్ అనేది సక్సెస్‌ఫుల్ అయిపోయాను. క్రూడ్ ఏమో 135 వరకు వెళ్ళొచ్చని చాలా అనాలిసిస్ చెప్తున్నారు. నాకు తెలిసి ఇంకొకటిన్నర అంతా అది వెళ్ళదు. సో నా ఏమో స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ చేసిన స్టేజ్ బిర్గారు. మాక్సిమం కాస్ట్ ఏమో ఇంకా ఎంటిక్ కార్డ్ అవి రావను. అందువల్ల కన్నం పెట్టించడం అవుతుంది. కన్నం పెంచడం అవుతుంది. స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ చేయడం వల్ల ఇదంతా రౌండ్‌లో పెరగలేదు. ఇంక పెద్ద మార్కెట్ గానే ఉందని గోల్డ్ లోన్ మార్కెట్ అని మనం కరెక్ట్‌గా మనం ముందే ఇన్వెస్ట్ చేసేసాం. మనీ బేస్ స్టార్ట్ చేసిన ముందే మనం వ్యాపారం కన్సిడర్ చేసి రూ. 32కి ఇప్పుడు వ్యాపారం మొత్తం కాదు. ముత్తూట్ సౌత్ ఇండియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ ఇదంతా కాన్సంట్రేట్ చేస్తాము. ఇదంతా చాలా కాలం ముందు మనం పెద్ద పొజిషన్ నుంచి ఉంచాం. దీంట్లో గోల్డ్ లోన్ అనేది ఒక పెద్ద బిజినెస్. ఇబ్బంది అలాగని చెప్తున్నారు. టాటా క్యాపిటల్, గ్యాంబ్రోస్ క్యాపిటల్ ఈ మార్కెట్‌లో రెస్పాన్సిబుల్ ప్రేమే డబ్బులిచ్చి కొనుక్కొని ఉన్నారు. టాటా క్యాపిటల్ కూడా ఒక కంపెనీ తీసుకున్నారు. ఇన్ అదర్ ఫియర్ ఏదైనా పెద్ద కంపెనీస్ ఏమో ఇదంతా ఓనర్ డ్రివెన్ బిజినెసెస్. ఇదంతా మేనేజ్ చేయడం అవుతుందా? అదర్ క్వెషన్. ఇంకోటి అవుతుంది. సపోజ్ హాట్ ఫారెన్ ప్రైస్ ఆఫ్ గోల్డ్ ఏందంటే చాలా ఎన్‌పీ వస్తుందని అంటున్నారు. కానీ ఏం చెప్తున్నారంటే 20,00,000 కోట్లు ఉన్న మార్కెట్ 30,00,000 కోట్ల వరకు వెళ్తుందని అంటున్నారు. ఇక్కడ నుంచి 50% మీద మార్కెట్ పెరుగుతుందని చెప్తున్నారు. అంత గోల్డ్ కూడా ఉందని చెప్తున్నారు. గోల్డ్ అన్‌లాక్ చేయడానికి అవసరం ఉందంటున్నారు. మనం ముత్తూట్లో ఉన్నాం. డైరెక్ట్ అప్పట్లో లోన్ కంపెనీలో ఉన్నాం. లేట్ ముత్తూట్లో ఉన్నాం. కంఫర్టబుల్‌గా ఉన్నాం. సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ఉన్నాం. కర్ణాటక బ్యాంక్‌లో ఉన్నాం. సగర బ్యాంక్‌లో కూడా ఉన్నాం. ఇదంతా ఏమో ఇది పెద్ద బిగ్ గోల్డ్ లోన్ ప్లేయర్స్. ఇది జబాకామం నుంచి మనం 10 డేస్ వెయిట్ చేస్తున్నాం. ఇందులో పెద్ద ప్లేయర్స్ కూడా వస్తున్నారు. ఇది మనకు పెద్ద అడ్వాంటేజ్. ఇన్ఫోసిస్ 16% పెరిగిందని ఒక రిపోర్ట్ వచ్చింది. అదే లెవెల్‌లో టీసీఎస్ కూడా పెరిగిందని అనుకోవచ్చు. హెచ్‌సిఎఫ్‌డి కూడా వచ్చిద్దని అనుకుంటున్నాను. ఒక లోయెస్ట్ పాయింట్‌లో ఐటీలో బయట తీసుకుంది. ఇంక ఫేవరబుల్ కావచ్చండి. ఈ ఫేవరబుల్ ఏమో మనం మంచి గెయిన్ చేయాలంటే మనం యూజ్ చేయాలి. గోల్డ్ లోన్ బట్టి ఇంకో మ్యాటర్ ఉంది. మంత్లీ రీపేమెంట్ చాలామంది చాలా ఫైనాన్స్ వస్తుంది. ఈ మంత్లీ రీపేమెంట్ చాలామంది చేయడం అందుకు కష్టం. దానివల్ల ఎన్‌పీ రేజే మళ్ళీ సెకండ్ మార్కెట్‌లో గోల్డ్ వస్తుంది. ఎందుకని ఇది ఎన్ఫోర్స్ చేయడం అవుతుంది. తర్వాత క్యాపిటల్ అనేది చెప్తున్నారు. ఇండియాలో ల్యాబ్ బ్యాన్ నుంచి చెప్తున్నామా చాలా ప్రజలు కొంటున్నామంటారు. ఇవాళ భయంకరంగా పెరుగుతుంది. పిజ్జాని ఇన్కమ్స్ ఏమో ప్యాసింజర్లు అది కొంటారు. దీంట్లో జీవనం ఒక పెద్ద లెవెల్ ఆఫ్ గెయిన్ అని చెప్తున్నాను. కెనడా ఇయర్ ఆన్ ఇయర్ ఏమో 43% గ్రో అయింది ప్రాఫిట్. 400 కోట్ల మీద లాభాన్ని తీసుకొని ఉన్నారు. సో ఇండియా ఇంట్రెస్ట్ ఇన్కమ్‌లో ఉన్నోని 940 క్రోర్స్ ఇది పెరిగింది. మనకేమో ఇదేమో పెద్ద మంచి న్యూస్. ఇది స్టాక్‌ని ఇంకా స్ట్రెంథెన్ చేస్తుంది. బజాజ్ హౌసింగ్ ఏమో గ్రోత్ ఉంది. కానీ మార్జిన్ ప్రెషర్ ఉందని చెప్తున్నారు. అన్ని ప్లేసెస్‌లో మార్జిన్ ప్రెషర్ ఉంది. కాగ్నిజెంట్ మంచి రిజల్ట్స్ ఇచ్చినా కూడా కాగ్నిజెంట్ షేర్స్ కూడా సర్జ్ అయింది. మన ఇండియన్ లేకపోవడం వల్ల మనం దాని గురించి అంత బాధపడడం లేదు. ఎక్స్‌పోర్ట్ మార్కెట్‌లో ఎక్స్‌పోర్ట్స్ మీదేమో సుజుకి ఏమో 55% ఆఫ్ ఆల్ ఎక్స్‌పోర్ట్స్ చేస్తున్నా అని చెప్తున్నారు. బేసికలీ సుజుకి ఏమో మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా అండ్ ఏషియన్ కంట్రీస్‌కి బిజినెస్‌లో ఉన్న బ్రాండ్‌నేమో ఒక బేస్ యూజ్ చేస్తున్నారు. మనమేమో
ఇది మనం పెద్దగా కన్సిడర్ చేయకూడదు. మనము 10,00,000 కార్ కూడా ఎక్స్‌పోర్ట్ చేయడం లేదు. ఒక చైనా ఏమో ఒక నెలకి చైనాను ఒక మాసానికి 10,00,000 కార్లు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. ఇది ఒక పెద్ద డిమాండ్‌గా ఉంది. రాష్ట్రం పీపుల్ ఏం చెప్తున్నారంటే, ఈవీ వెహికల్ పెద్ద బిజినెస్‌గా ఉంది. దానివల్ల ఈవీ కాంపోనెంట్స్ మనం ఇన్వెస్ట్ చేస్తాం. అలాగని చెప్తున్నారు. కానీ మోటార్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అంటాడు. సో, ఎలక్ట్రిక్ మొబిలిటీలో ఇన్‌ఫ్లో పెద్ద చేతొస్తుందని చెప్తున్నారు. ఏషియన్ పెయింట్స్ ఏం చెప్తున్నారంటే, కొంచెం ఇంత కాస్ట్ పెరిగినా కూడా మనం ఈమె కొద్దిగా పెంచి ఉంచాం. ఏంటి రేట్ పెంచడం వలన బెటర్ రియల్ చేసామని మనకు దొరికింది అని చెప్తున్నారు. ఈ ఎఫ్ఎంసీజీ పోర్ట్‌ఫోలియోనని బాబుడు ఏం చెప్తున్నారంటే, మనకేమో మన గ్రోత్ ఏమో ఆర్గానిక్ చాలా తక్కువుంది. పాస్ట్ అక్విజిషన్ త్రూ గ్రో అవుతామని చెప్తున్నారు. సో, ఓవరాల్ అంటే ఇవాళ చూసారంటే ఓవరాల్ మనకేమో మార్కెట్ ఎగనెస్ట్‌గా వెళ్ళినప్పుడు కూడా ఐటీ మనకు చేయిచ్చింది. గోల్డ్ లోన్ కంపెనీస్ మనకు చేయిచ్చండి. ఇవి మనకి పాజిటివ్. ఓకే. టర్నోవర్ అవుతుంది చాలా ఎక్కువ రన్ అప్ అయింది. మంత్‌లో మోర్ దాన్ 20 టైమ్స్ మంత్‌లక ఎన్‌పీ అయిన టైం నుంచి ఒక ప్రాఫిట్ టేకింగ్ అంటే నార్మల్. నువ్వు మొదలుపెట్టడానికి ఏంటి లేదు. థాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్ అది. చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్‌కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్‌లోని ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థాంక్ యూ. వెబ్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ ఏస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో ₹99 ఓన్లీ. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. థాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీమ్‌ని ట్యాగ్ చేయండి. కిందున్న నంబర్‌ని వెబ్‌సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్‌గా ఉంది. మీరు వెబ్‌సైట్ కొనొచ్చు. కిందున్న వాట్సాప్ నంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.